సో ప్రస్తుతానికి జమ్మూ టావీలో ఉన్నాం. బయట చలి ఎరగదీసేస్తుంది, మామూలుగా లేదు చలి. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో నాకు బోర్డు కనపడుతుంది, చూపిస్తా. నాకు వావ్ ఫీలింగ్ ఉంది. హాయ్ గాయ్స్, నేను రెడీ అయిపోయా. సో ప్రస్తుతానికి ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇప్పుడే డిన్నర్ అయింది. ఇక్కడ ఫుడ్ ట్రాక్ అనవచ్చు, ఇదిగోండి ఇదే, చెప్పడం ఎందుకులే, ఇది చూసారా ఫుడ్ ట్రాక్ అని. ఇక్కడే తిన్నాను, పెద్దగా ఏం బాగోలేదు. సో మీరు ఎప్పుడైనా ఓల్డ్ ఢిల్లీ రావాల్సి వచ్చింది అనుకుంటే ఇక్కడంతా ట్రై చేయకండి, అసలు బాగోదు. అవసరమైతే బయటికి వెళ్ళి తినేయండి, రోడ్ సైడ్ కూడా తినేయండి, కానీ ఇక్కడ మాత్రం అస్సలు వద్దు. సో ఇప్పుడు మనం ఓల్డ్ ఢిల్లీ నుంచి శ్రీమాత వైష్ణోదేవి కట్రా జమ్మూ వెళ్తున్నాము. సో మనకి ట్రైన్ 8 గంటలకి, టైం ఇప్పుడు 7 అయింది కరెక్ట్గా. ఇంకా గంట ఉంది. సో లోపలికి వెళ్ళిపోతాం మనం. నేను ఢిల్లీ స్టేషన్ చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చూడడానికి ఏముందిలేండి, బిల్డింగే కదా. ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 11 చూసారు కదా. ఇప్పుడు మనం 7 మీద ఉన్నాం ప్లాట్ఫామ్. సో 11 కల్లా ఎస్కలేటర్ మీద వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 11కి. సో ప్లాట్ఫామ్ ఎక్కడా ఖాళీయే లేదు అసలు. సో ట్రైన్ మొత్తం ఫుల్గా ఉంది, టికెట్ లేవు, కరెంట్ అవైలబిలిటీ కూడా రిలీజ్ చేయలేదు. సో ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి రావాలి, ఇంకా అరగంటే ఉంది, వచ్చేస్తుందని అనుకుంటున్నాను. రైట్ టైంకి వస్తుంది, రైట్ టైంకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాం. చూద్దాం. మన కోచ్ వచ్చింది ఫ్రెండ్స్, ఇదిగో A2. సో సెకండ్ టైర్, 2 టైర్ AC. రండి లోపలికి వెళ్దాం. Oh, that's Sunday. Good job. ఇట్స్ టైమ్. ఫ్రెండ్స్, సిగ్నల్ ఇచ్చారు. టైం కరెక్ట్గా 8:10, ఒక 5 minutes డిలే అంతే. ట్రైన్ మేనేజర్ సిగ్నల్ ఇచ్చారు. సో ట్రైన్ బయలుదేరిపోవాలి, ఇంకా బయలుదేరలేదు. సో ఫ్రమ్ ఢిల్లీ టు కట్రా. నాకు చాలా సంతోషంగా ఉంది. వావ్,
చూద్దామండి. సో ఇద్దరు ఆర్పిఎఫ్లు వచ్చారండి. వచ్చి ఇక్కడ నుంచి వద్ద డోర్ పక్కన ఖచ్చితంగా పిక్ పాకెట్ జరుగుతుంది. చైన్ లాగేసుకుంటారు, ఫోన్ లాగేసుకుంటారు. దాని తర్వాత మమ్మల్ని మీరు ఏం తిట్టద్దు, మేము సంబంధం కాదు మాకు అని చెప్పేశారు. కాబట్టి నేను సీట్ దగ్గరికి వెళ్ళిపోతాను. సీట్ కిటికీలో చూపిస్తాను. ఏం కనపడదు అయినా చూపిస్తాను. నైట్లో జనరల్గానే ఏం కనపడదు. సో రేపు ఉదయాన్నే చూపిస్తాను. రూట్ అప్పుడు మనం చూద్దాం. టనల్స్ అవి ఉంటాయి అని అన్నారు. నేను ఇది 3rd టైం వెళ్తున్నాను కట్రా. సో ఎప్పుడు మనం నా బతుకంతా నైట్లో వెళ్ళి నైట్లో వచ్చేయడమే. ఎప్పుడు నేను డే చూసింది లేదు. సో ఈసారి నేను డే చూడాలని చెప్పి అమ్మవారిని అడిగాను. ఆవిడ ఓకే అంది. సో నాకేం ప్రాబ్లం లేదు. సరే రండి లోపలికి వెళ్ళిపోదాం. సో ట్రైన్ అది చూస్తే బాగా నీట్గా ఉందండి. అంటే మేబీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నీట్గా ఉందా అది ఏంటని తెలీదు. సీసీటీవీ కెమెరాలు అయితే అక్కడ లేవు, నాకేం కనపట్లేదు. కోచ్ అది బాగా నీట్గా ఉంది. సో సీట్లు బాగున్నాయి. మేబీ సెకండ్ ఏసీ కాబట్టి నీట్గా ఉందేమో నా డౌట్. 3rd ఏసీ చూడలేదు ఎలా ఉందో. రిటర్న్ మాది 3rd ఏసీ టికెట్ నాది. చూడాలి ఎలా ఉంటుందని. హాయ్ గాయ్స్, మొత్తం రెడీ. సో పక్క సర్దేశాము మనం. చూసారా ఎలా కనబడుతుందో మొత్తం. స్క్రీన్లు వేసేసాం, బెడ్షీట్ పరిచేసాం, జస్ట్ పడుకోవడం ఒకటి బాకీ. సో ప్రస్తుతానికి అయితే సోనీపట్ దాటింది. సోనీపట్ జంక్షన్ అంట. పానీపట్, సోనీపట్ అన్నీ దాటేసింది. నెక్స్ట్ కురుక్షేత్ర ఉంది. టైం ఇప్పుడు కరెక్ట్గా 9:30 అయిందండి. ఎవరైనా నవ్వుకున్నారు. ఎవరేదో కంప్లైంట్ చేశారంట. ఏసీ గురించి ఏదో కంప్లైంట్ చేసినట్టున్నారు. అవునండి, ఏసీ లేదు. అందుకే నేను కూడా పైన జర్కిన్ ఒప్పేశాను. ఈరోజు మాట్లాడుతున్నారు, కంప్లైంట్ చేశాను. సర్లేండి, ట్రైన్ మూవ్ అయ్యే కొద్దీ చలేసేస్తుంది ఖచ్చితంగా. అదే నాకు బాగా తెలుసు. నెక్స్ట్ కురుక్షేత్ర. సో ఇది ఎలా ఉంటుందంటే అండి, ఢిల్లీ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత పంజాబ్, దాని తర్వాత జేఎన్కే. సో ఒక యూనియన్ టెరిటరీ, 3 స్టేట్స్. జేఎన్కే స్టేటా యూనియన్ టెరిటరీ నాకు తెలీదు, తప్పైతే క్షమించండి. సో నేనైతే ప్రస్తుతానికి అలా అనుకుంటున్నాను. అండ్ రైట్ టైం అయితే రేపు పొద్దున్న 9:15కి వెళ్తుంది. మనందరికీ తెలుసు అది రైట్ టైంకి వెళ్ళదు. సో దాట్స్ ఓకే. చూడాలి నెక్స్ట్ ఎలా ఉంది ఏంటని. మర్చిపోయినండి, ఇందాక అక్కడ సోనీపట్లో మొత్తం వర్షం కొడేసింది, మెరుపులో వర్షం. ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్ర ఆన్ ది వే ఏం లేదు. సో బయట కూడా చీకటిగానే ఉంది. కెమెరా కూడా ఏం కనపడదు మీకు, ఏం చూపించాలన్నా కూడా. రేపు పొద్దున్న ట్రై చేస్తానండి చూపించడానికి, అప్పుడు చూద్దరు. కానీ అందరికీ గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్. दुरंतो से एकदम टाइम पे घुसाया। अच्छा तुम खाली फाइनेंस इतना हेलीकॉप्टर का टिकट जा सकते हो।
Ambala, New Delhi is now ready for departure from. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మనం నిద్ర లేచాం. సో ప్రస్తుతానికి జమ్మూ టావీలో ఉన్నాం. బయట చలి ఎరగదీసేస్తుంది, మామూలుగా లేదు చలి. సో ఇప్పుడే దిగి చూశాను కింద, నా వల్ల కలిసి పైకి వచ్చాను మళ్ళీ ట్రైన్లోకి. సో చూడండి ఎలా ఉందో. జమ్మూ టావీ స్టేషన్ దాటగానే బండి స్లోగానే వెళ్తుందండి. దాటిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా మరి ఎందుకని తెలీదు, చాలా స్లోగా వెళ్తుంది. మరి ఎప్పుడు వెళ్తామో కట్టరా నాకు తెలీదు.
फास्ट होना सर అడగనండి. Udhampur name changed. Martyr Captain Tushar Mahajan. ఫ్రెండ్స్ మనం ఉదంపూర్లో ఉన్నాం. సో ఇది ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే ఇక్కడ దిగి శ్రీనగర్ వెళ్ళాలి అనుకుంటే జమ్మూ కాశ్మీర్ బయటికి వెళ్ళి రోడ్వేస్లో మన బనిహాల్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మన శ్రీనగర్ వెళ్ళేదేం లేదు. ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే కట్రా వెళ్తున్నాం కాబట్టి ట్రైన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. సిగ్నల్ ఇవ్వని వెళ్ళిపోతాం మనం.
ఆల్రెడీ ట్రైన్ లేట్లో నడుస్తుంది. అది ఎందుకు లేటు ఏంది మనకు తెలియదు ఎప్పుడులాగే. సో చూడాలి. ఫ్రెండ్స్ వచ్చేసాం శ్రీమాత వైష్ణోదేవి కట్రా. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో నాకు బోర్డు కనపడుతుంది, చూపిస్తా. నాకు వావ్ ఫీలింగ్ ఉంది.
ఫ్రెండ్స్ మనం వచ్చేసాం స్టేషన్కి, శ్రీమాత వైష్ణోదేవి కట్రా. టైం ఒక 9:45, 6 గంటల లేటు బండి. సో వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి దయచేసి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్.